అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. అండ్ ఈ వ్లాగ్లో స్పెషల్ కూడా ఉంది. శరత్ మా హస్బెండ్ మాల వేస్తున్నారు, అయ్యప్ప స్వామి మాల. సో మార్నింగే లేచి నేను పూజకు కావాల్సిన సిద్ధం చేసేసుకొని బయటంతా కూడా మంచిగా రెడీ చేసేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. బికాజ్ 8:30కి తనకు ఆఫీస్ ఉంటుంది. ఆ లోపల మేము పూజ అంతా కంప్లీట్ చేసుకొని అయ్యప్ప స్వామికి మాల వేసుకుంటారు కదా, అది వేసుకొని ఇంటికి వచ్చి పూజ చేసేసి వెళ్ళిపోవాలన్నమాట తన ఆఫీస్కి. ఇంకా నాకు ఇంట్రో చెప్పే టైం కూడా లేదు. సో వాయిస్ ఓవర్ ఇద్దామా అని చెప్పి జస్ట్ వీడియో షూట్ చేసుకున్నాను అంతే. ఇంకా మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ అయ్యప్ప స్వామి టెంపుల్ హైదరాబాద్లో ఎక్కడ ఉంది మా ఏరియాలో అని చెప్పి కొన్ని పిక్కిగా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అందులో ఫస్ట్ వన్ ఇది చాలా బాగుంది అని చెప్పారు. ముందు రోజు మేము టోకెన్ కూడా తీసుకున్నాము, బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ చాలా క్రౌడ్ ఉంది. సో మాకు ఇంకంత టైం లేదని చెప్పి సెకండ్ టెంపుల్కి వచ్చామన్నమాట. ఈ టెంపుల్ చిన్నదైనా కూడా ఇక్కడ కూడా దేవుడు చాలా బాగున్నారు. ఆ టెంపుల్లో అయితే ఇంకా చాలా క్రౌడ్ ఉంది. మేము దేవుని కూడా చూడలేదన్నమాట, బట్ ఈ టెంపుల్లో అయితే క్రౌడ్ అంతగా లేరు. సో మేమే అనమాట ఫస్ట్. సో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. అంత లోపల టెంపుల్లో దేవుని కూడా దర్శనం చేసేసుకున్నాం. సో హైదరాబాద్లో ఎప్పుడు మేము అంతగా టెంపుల్స్కి వెళ్ళింది లేదు. మా ఏరియాలో ఒక టెంపుల్కి వెళ్ళాం, దాని తర్వాత ఇది సెకండ్ టెంపుల్ అనమాట. టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉన్నాయి. సో ఇంకా మాకు ఇంకా గురుస్వామి అంటారు కదా, ఆయన వచ్చి చేయాలి. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఆ రోజు కొంతమంది బయలుదేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పూజ చేపిస్తూ ఉండడంతో మాకు లేట్ అయిందంతే. లేదంటే మాకు కూడా త్వరగా అయిపోయేది. సో ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంట్లోనే మమ్మీకి చెప్పేసి వచ్చేసాను. యాక్చువల్లీ మమ్మీ తమ్ముడు కూడా ఉన్నారనమాట. ఆ టైంకి వచ్చేసారు. బికాజ్ ఇంకా శరత్ అయ్యప్ప మాల వేసుకున్నాక ఇంకా వెళ్ళిపోతారు కదా కొద్ది రోజులకి. ఇంకా నాకు తోడడం కోసం మమ్మీ తమ్ముడు కూడా వచ్చారు. ఇంకా మమ్మీకి చెప్పేశాను, మన స్వీట్ చేసేసి టిఫిన్ ప్రిపేర్ చేసి పెట్టే మమ్మీ వచ్చే లోపల అని చెప్పి ఇంకా మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళగానే పాద పూజ చేశానమాట. ఇది పెళ్ళయ్యాక సెకండ్ టైం. ఇది నాకు ఎందుకో ఇట్లా మాల వేసుకున్నప్పుడు ఇలాంటివి చేయడం అని కూడా నాకు ఇష్టం, అండ్ అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సేమ్ ఎవ్రీ ఇయర్ కూడా డాడీ ఇలాగే వేసుకునేవాళ్ళు మాల. డాడీ కొంత ఏజ్ వచ్చేంత వరకు వేశారు, ఓపికన్న రోజులు. సో నాకు మా స్వామిని చూడగానే మనకు మా డాడీ కూడా చాలా గుర్తొచ్చారనమాట. ఇలాగే వేసుకునేవాళ్ళు కదా అంతా అని చెప్పి. నేను ఎందుకో మా డాడీని మాత్రం ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా వేసుకునేంతవరకు నేను ఎప్పుడు స్వామి అని పిలవలేదనమాట. డాడీనే పిలుస్తాను, నాకు ఎందుకో అలాగే ఇష్టం. బట్ మా హస్బెండ్ మాత్రం స్వామినే అని పిలిచినాను, బట్ అది ఎందుకో నాకు తెలియదు. సో ఇంకా మమ్మీ అయితే పాయసం చేసేసారు. దాని తర్వాత పొంగల్ చేసి చట్నీ కూడా చేసేసారు. సో ఇంకంతా రెడీ అయిపోయింది. టెంకాయ కొట్టేసి మేము ఇంకా పూజ కూడా చేసేసుకున్నాం ఇంట్లో. ఇంకా తర్వాత స్వామికి కూడా పెట్టేశాను. తను కూడా తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత మేము కూడా టిఫిన్ చేసేసి మా తమ్ముడు నేను ఫస్ట్ అయితే కార్ సర్వీస్కి వెళ్ళాము. ఇక్కడేదో దీని పేరు నాకు సడన్గా గుర్తు రావట్లేదు. ఏదో పోయిందంటే దాన్ని వెళ్ళి సెట్ చేయించుకొని అక్కడ ఒక 40 minutes వెయిట్ చేసామన్నమాట. దాని తర్వాత వాళ్ళు చేసేసి మేము ఇంకా బ్యాక్ హైపర్ మార్కెట్కి వెళ్తున్నాం. వాల్యూ జోన్ హైపర్ మార్కెట్కి. అది బాలకృష్ణ గారు ఓపెన్ చేశారు కదా, అదే అండి. మా ఏరియా నుంచి అక్కడికి వెళ్ళడానికి నియర్లీ 2.5 hours పట్టింది. అక్కడ ఏముంటుంది, వద్దురా అని చెప్తే కూడా వినలేదు. వాడికి బోర్ కొడతా ఉన్నిందంట ఇంట్లో. ఇంకా అందుకని చెప్పి ఇంకా వాడు నేను రాను అంటే ఫీల్ అయిపోతాడని వాడి కోసం వెళ్ళాను. యాక్చువల్లీ ఎర్లీగా 4కి అంతా లేచి పొద్దున్నుంచి కంటిన్యూగా చేసుకొని అలా రెస్ట్ తీసుకుందాం అనుకునే కూడా లేదనమాట ఆ రోజు. ఇంకా మా తమ్ముడు వెళ్దాం అని చెప్తే ఇంకా దానికి వచ్చేసాము. సో మాకైతే మా ఏరియా నుంచి మేము అన్ని పనులు చేసుకొని మధ్యలో ఆ కార్ సర్వీస్ చేయించుకొని అక్కడ రీచ్ అవ్వడానికి మాకు 12 అయిందనుకుంటా. ఇంకా రాగానే ఫస్ట్ ఫుడ్ కోర్ట్స్ కనిపించాయి. ఇక్కడ లైన్ ఉంటే అంత క్యూ ఉంటుందేమో, బట్ క్రౌడ్ లేరు కాబట్టి మనకి డైరెక్ట్గానే వెళ్ళిపోయాము. ఎంట్రీ టికెట్ అంతా లేదు, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒకటే పార్కింగ్ ఒకటే ఛార్జ్ చేసి ఉన్నారు. చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఎక్కడ ఏం పెట్టినా వచ్చేస్తారనుకుంటా జనాలు. అఫ్కోర్స్ మనము చూడ్డానికి వెళ్తాం, అందరూ అలాగే అనుకోండి. ఇంకా నాకైతే ఏమంతగా వర్త్ అయ్యో చాలా బాగుంది అని అయితే ఏమనిపించలేదు. బికాజ్ మనకి మాల్లో అన్ని బ్రాండ్స్ నార్మల్గా ఏమేమి దొరుకుతాయో ఇక్కడ కూడా అవే ఉన్నాయి. కాస్ట్ కూడా అంతగా ఏమనిపించలేదు. రీజనబుల్గానే ఉన్నాయి. బయట మనకి చిన్న షాప్స్ ఎట్లా దొరుకుతాయి ఇక్కడ కూడా అట్లాగనే ఉన్నాయి.
ఇంకా దాని తర్వాత ఇంకా యాక్చువల్లీ మాకు గ్రాసరీ షాపింగ్ కూడా ఉంది. మళ్ళీ వెళ్ళే అంత ఓపిక లేకుండా ఇంకెలాగో వచ్చాం కదా ఇంత దూరం అని చెప్పి గ్రాసరీస్ కూడా తీసేసుకున్నాం ఇక్కడే. బట్ ఇక్కడికి వచ్చి చూసేసరికి చాలా లైన్ ఉంది. ఫైనల్లీ ఇంకా 40 మినిట్స్ వెయిట్ చేసి ఇంకా అవి పెట్టబుద్ధి కాలేదు, అలాగని తీసుకోకుండా వెళ్తే వేస్ట్ అయిపోతుంది అనిపించింది. తీసుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. బయట ఈ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. ఇంకా ఆన్ ద వేలో వెళ్తూ ఉంటే నర్సరీ కనిపించింది అనమాట. చాలా ఉన్నాయి. సో నాకు ఎప్పటి నుంచో ప్లాంట్స్ తీసుకోవాలి అని ఉనింది. బట్ పోస్ట్పోన్ అవుతూ ఉనింది. బట్ ఈసారి ఫిక్స్ అయిపోయాను. అక్కడే ఆగి నేను తీసేసుకుందాము, ఎట్లో ఇంకా వాడు ఉన్నాడు హెల్ప్ చేస్తాడు అనుకొని నేను ప్లాంట్స్ కూడా తీసుకుంటున్నాను అనమాట. సో నాకైతే ఎప్పటి నుంచో ఇంట్లో కూడా కొన్ని ప్లాంట్స్ పెట్టుకోవాలి. బయట మాకు చాలా స్పేస్ ఉంటుంది. సో బయట కూడా పెట్టుకోవాలన్న ప్లాన్తో కొన్ని ఇండోర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, కొన్ని అవుట్డోర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. మంచివి, ఐ మీన్ మనకి ప్లాంట్స్ ఇంట్లో ఉంటే కూడా మన హెల్త్కి చాలా మంచిది ఫస్ట్ థింగ్. సో నాకు అదొకటి. అండ్ దాని తర్వాత నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ప్లాంట్స్ని పెంచుకోవడం, వాటిని మెయింటైన్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. అవి కూడా నా బేబీస్ లాగా ఫీల్ అవుతాను. వాటికి ఒక చిన్న పువ్వు వచ్చినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఫొటోస్ తీసుకుంటా, అందరికీ షేర్ చేసేస్తూ ఉంటాను, వీడియోస్ తీసుకుంటూ ఉంటా. అంత ఇష్టం నాకు. ఆ ప్లాంట్స్కి ఒక్క పువ్వు వచ్చినా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకా కొన్ని ప్లాంట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అన్నీ కొనాలి అనిపించింది. బట్ మన దగ్గర కార్లో అంత స్పేస్ కూడా ఉండదు కాబట్టి సో లిమిటెడ్గా కొన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇండోర్వి, అవుట్డోర్వి. అలాగే తులసి చెట్టు కూడా తీసుకున్నాను అనమాట. ఎవ్రీడే పూజ చేసుకోవడానికి. ఫ్రైడే కొంచెం స్పెషల్ ఉంటుంది కదా, అప్పుడు కూడా పూజ చేసుకోవడానికి అని చెప్పి తులసి చెట్టు కూడా తీసుకున్నాను. దానికి ఉండి యాక్చువల్లీ పాలరాయి తీసిచ్చాడు, మా తమ్ముడు తీయిచ్చాడు. నార్మల్ది ఎందుకు, ఇది పెట్టుకొని నేను తీయిస్తాను అని చెప్పి, సర్లే వాడు తీయిస్తున్నాడు కదా మనం ఎందుకు కాదనాలి అని చెప్పి సరేరా తీసి అని చెప్పాను. ఇంకా ప్లాన్స్ అన్నీ తీసుకున్నాము. అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. మేము అప్పటికి లంచ్ కూడా చేయలేదు. పాప మమ్మీ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. శరత్ కూడా ఆఫీస్కి వెళ్ళి ఇంటికి కూడా వచ్చేసి తను కూడా తినేసి మాకు కాల్ చేశాడనమాట, ఏమి ఇంకా రాలేదా అని చెప్పి. మేము ఇంటికి వెళ్ళేసరికి టైం 6:30, 7 అయిపోయిందనమాట. ఇంకా అప్పుడు వెళ్ళి లంచ్ చేసాము. ఇది చాలా సింపుల్గా చిన్న వీడియో అయినా కూడా దట్స్ ఓకే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై. ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో మీరు నా ఛానల్ని డెఫినెట్గా సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గాయస్ చూసారు కదా, ఇదే అనమాట నేను చెప్పింది. పక్కన చాలా నర్సరీస్ ఉన్నాయని చెప్పాను కదా. ఇన్ని నర్సరీస్లో మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది నాకు ఫస్ట్ థింగ్ కన్ఫ్యూజన్ వచ్చిందనమాట. బట్ ఎక్కడైనా ఆపేరా పర్లేదు, నేను అక్కడే దిగేసి ప్లాంట్స్ తీసుకుంటాను అని చెప్పాను. అలా కొన్ని మనకి ఇష్టమైనవి చిన్నవి అయినా కూడా మనకి అందులో చాలా హ్యాపీనెస్ వస్తుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. ఆ రోజు నాకు అది అనిపించింది, చాలా హ్యాపీగా